హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీలుకప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది రియల్ టైమ్ లో ఎక్కువ యూజ్ చేసేది వీలుకప్. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే ఎక్కువ శాతం వీలుకప్ అనేది ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. దీని గురించి కంప్లీట్ ప్రాసెస్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. మీ దగ్గర ఉన్న డేటాలో నుంచి ఓన్లీ ఒక ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని వాళ్ళ మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవడమే వీలుకప్ యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మరి వీలుకప్ వాల్యూ అంటే ఏంటి, మనం ఎంటర్ చేసిన టేబుల్లోని ఐడియాని బేస్ చేసుకొని ఎలా సెర్చ్ చేస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఇంకా ఏమేమి బేస్ చేసి తీసుకోవచ్చు ఈ వీలుకప్ అంటే ఎంప్లాయ్ ఐడి కానీ, లేదంటే మీరు ప్రోడక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఉంటారు, లేకపోతే వాళ్ళ యొక్క శాలరీని బేస్ చేసుకొని కావచ్చు. ఇలా ఏదైనా ఒక ఐటమ్ ని బేస్ చేసుకొని రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని మనం దీంట్లో ఈజీగా సెర్చ్ చేయడానికి వీలుకప్ అనేది మనకు ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఆ సూపర్ మార్కెట్కి వెళ్తే సేమ్ నేమ్ తో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మరి ఆ నేమ్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ ప్రొడక్ట్ అనేది రాదు. మరి దాన్ని వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఐడి ఉంటుంది అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. ఆ ఐడిని బేస్ చేసుకొని వాళ్ళు ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా తీసుకుంటారు. లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అనుకోండి, ఒకే నేమ్ తో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. మరి ఒక నేమ్ ఎంటర్ చేయనప్పుడు మిగతా వాళ్ళు డీటెయిల్స్ రావంటే అక్కడ మిస్యూజ్ అనమాట. అంటే డేటా ఆల్రెడీ ఒకటే నేమ్ తోనే ఉంటుంది కాబట్టి మిగతా ఫీల్డ్స్ అనేవి వేరే ఉంటాయి. కాబట్టి దీనికి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏ నేమ్ ని సెర్చ్ చేయాలి, ఏ ఫీల్డ్స్ కావాలి అని చెప్పి. అలా కాకుండా ఆ ఎంప్లాయీకి ఒక స్పెసిఫిక్ ఐడి ఉంటుంది అనమాట. ఆ ఐడిని బేస్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇందులో మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఒక డేటాని మీరైతే ఎంటర్ చేసుకొని ఉండాలి. లేదంటే మీకు ఆల్రెడీ కంపెనీలో ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఆల్రెడీ డేటా ఉంటుంది ఎక్సెల్లో, ఇలా ఎంటర్ చేసి ఉంటారు. ఎంప్లాయ్ యొక్క ఐడి ఉండాలి, ఎంప్లాయ్ యొక్క నేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, జోన్, శాలరీ అండ్ సేల్స్. వీటిలో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. మనం ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్స్ అనేవి ఇలా పక్కన ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ క్యాండిడేట్ మనకి కావాలి అనుకుంటే ఇక్కడ కావచ్చు, లేదంటే వేరే షీట్లో అయినా మనం కాపీ చేసుకోవచ్చు ఈ డేటాని. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి ఇచ్చాం, తర్వాత ఎంప్లాయీ నేమ్, ఇక్కడ ఏదైతే అవసరమో వాటిని మాత్రం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ మనకు అవసరం లేదనుకుంటే దీన్ని తీసేస్తున్నాం. ఈ డేటాని కట్ చేసి పైకి పేస్ట్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, ఇది ఖాళీ అయిపోయింది అనమాట. ఇవి కంప్లీట్ గా తీసేస్తున్నాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఇప్పుడు ఐడిని బేస్ చేసుకొని మనం చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒక ఐడి నెంబర్ ఏదో ఒకటి మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 2516 ఉందని 2516 యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత మరి ఎంప్లాయీ యొక్క నేమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఎక్సెల్ లో ఫార్ములా స్టార్ట్ చేసే ముందు ఈజ్ ఈక్వల్ తో స్టార్ట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ఇలా యాడ్ చేస్తారు. తర్వాత జస్ట్ మీరు దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా ఆటోమేటిక్గా ఇలా మొత్తం ఫార్ములా కింద ఏమేమి ఎంటర్ చేయాలో ఫీల్డ్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలా ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ అంటే మీకు ఏం కావాలి, ఇక్కడ లుకప్ వాల్యూ అనేది ఐడి అనేది కావాలి. ఐడి అనేది ఎక్కడుంది, మనకి జే అనే కాలంలో ఉంది. తర్వాత ఇక్కడ 2 అనే రోలో ఉంది కాబట్టి దీన్ని మనం క్లిక్ చేస్తున్నాం. J2 ఆటోమేటిక్గా తీసుకుంది. నెక్స్ట్ టేబుల్ అరే అన్నాం. టేబుల్ అరే అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న టేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఏ అనే కాలంలో, అంటే A2 అనే రోలో నుండి ఎంత కూడా ఇలా సెలెక్ట్ చేసాం. 36 మంది 35 మంది అంటే 35 మందిని ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, కామా చూడండి A2:G36 వరకు ఉంది మొత్తం ఓవరాల్ గా టేబుల్ అనేది, కామా. ఇప్పుడు కాలం ఇండెక్స్ నంబర్ అన్నాడు. కాలం ఇండెక్స్ నంబర్ అంటే మనం ఇప్పుడు ఈ ఐడిని బేస్ చేసుకొని ఏం కావాలి, మనకి ఇక్కడ ఎంప్లాయ్ యొక్క నేమ్ కావాలి. అంటే ఇక్కడ ఎన్నో కాలంలో ఉంది, ఇది 2వ కాలంలో ఉంది కాబట్టి కాలం ఇండెక్స్ నెంబర్ అనేది 2 యాడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఆ ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ ఎక్కడన్నా వేరే దగ్గర ఉంది అనుకోండి, అప్పుడు ఇండెక్స్ నెంబర్ అనేది మారిపోతుంది అనమాట. నెక్స్ట్ కామా, ఇక్కడ ట్రూ అనేది అప్రాక్సిమేట్ మ్యాచ్ అయితే ట్రూ, లేదా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే మనం ఇచ్చిన ఐటమ్స్ కి ఎగ్జాక్ట్ కరెక్ట్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫాల్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే 0 అని ఇచ్చారనుకోండి, 0 అని ఇచ్చి బ్రాకెట్ అని క్లోజ్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తానే
ఆటోమేటిక్ గా ఆ నేమ్ అనేది ఇక్కడ చూపించింది చూడండి, 2516 ఏ సతీష్. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నెంబర్ మార్చామనుకోండి, 2539 ఇచ్చాను, 2539 ఎంతకీ ప్రెస్ చేశాను, వై ప్రశాంత్ అని చూడండి, ఇక్కడ చూడండి 2539 వై ప్రశాంత్ అని వచ్చింది. ఓకే, మరి డిపార్ట్మెంట్ కావాలంటే దీనికి కూడా సేమ్ మళ్ళీ మనం ఫార్ములాని ఎంటర్ చేయాలి. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు VLOOKUP లుకప్ వాల్యూ అనేది సేమ్ మళ్ళీ ఐడి నెంబర్ బేస్ చేసుకుని తీసుకుంటాం, కామా టేబుల్ అరే సేమ్ మళ్ళీ టేబుల్ అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, కామా కాలం ఇండెక్స్ నెంబర్ అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఎన్నో దాంట్లో ఉంది, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, అంటే 3 అని ఇచ్చాను. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ రేంజ్ లుకప్ అనేది ఉంది, అంటే ఫాల్స్ కి మనం ఏం చెప్పాము ఇందాక 0 యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాము, అంటే 0 యాడ్ చేశాను. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. చూడండి ఎంప్లాయీ నేమ్ వై ప్రశాంత్, డిపార్ట్మెంట్ వచ్చి రిటైల్ టెక్నికల్, ఇక్కడ చూడండి వై ప్రశాంత్ రిటైల్ టెక్నికల్ ఇలా వచ్చింది చూడండి. నెక్స్ట్ డెసిగ్నేషన్ కనుక్కోవాలి, డెసిగ్నేషన్ కూడా సేమ్ అంతే, ఈజ్ ఈక్వల్ టు VLOOKUP జస్ట్ VL అని ఎంటర్ చేస్తాను, ఆటోమేటిక్ చూపిస్తా ఉంటుంది. ఇది డబుల్ క్లిక్ ఇస్తున్నాం, లుకప్ వాల్యూ దేని బేస్ చేసుకుంటున్నాం, మళ్ళీ మనం ఐడిని బేస్ చేసుకొని తీసుకోవాలి, కామా టేబుల్ అరే సేమ్ మళ్ళీ టేబుల్ అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ ఇప్పుడు డెసిగ్నేషన్ మారిపోయింది, ఇప్పుడు ఎన్నది ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం, అంటే నంబరింగ్ అనేది 4th అనేది ఇవ్వాలి ఇక్కడ, కామా రేంజ్ లుకప్ సేమ్ మళ్ళీ 0 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకే, చూడండి వై ప్రశాంత్ రిటైల్ తర్వాత స్ప్లైసర్ ఇలా వచ్చింది. ఇప్పుడు శాలరీ కావాలంటే సేమ్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు VLOOKUP ఇలా టైప్ చేయాలి. నెక్స్ట్ లుకప్ వాల్యూ సేమ్ మళ్ళీ ఐడిని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం కాబట్టి ఇలా మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ తీసేసుకుంటుంది, కామా నెక్స్ట్ టేబుల్ అరే మొత్తం మళ్ళీ టేబుల్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోవాలి, కామా నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ అనేది ఎక్కడుంది, ఇక్కడ శాలరీ అనేది ఇది 1, ఇది 2, 3, 4, 5, 6 లో ఉంది, అంటే 6 అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం, కామా 0 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి 15,000 వచ్చింది. మరి ఇతను సేల్స్ ఎంత చేశాడు ఒకసారి చూద్దాం. మరి ఈజ్ ఈక్వల్ టు VLOOKUP లుకప్ వాల్యూ సేమ్ మళ్ళీ ఇక్కడికే రావాలి, లుకప్ వాల్యూ ఇచ్చాం, కామా టేబుల్ అరే టేబుల్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ఎన్ని ఉంటే అన్ని లాస్ట్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్, చూడండి కాలం ఇండెక్స్ నెంబర్ ఎన్నోది ఉంది, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, 5th, 6th, 7th కాలం, అంటే ఇక్కడ 7 అనేది మనం ఇస్తున్నాం, కామా 0 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఒకసారి ఇది అబ్జర్వ్ చేద్దామా, ఎంప్లాయీ నేమ్ వై ప్రశాంత్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 2539 వై ప్రశాంత్ రిటైల్ టెక్నికల్ స్ప్లైసర్, తర్వాత 15,000 ఉంది, 3,500 సేల్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా వేరే ఇంకొక ఎంప్లాయీ ఐడిని మారుద్దాం, 2517 ఇద్దాం. ఓకే, 2517 అని ఇస్తానే బి వెంకటేశ్వర రెడ్డి అని వచ్చింది, రిటైల్ టెక్నికల్, తర్వాత టీమ్ లీడర్, ఇతను వచ్చి 21,000, సేల్స్ వచ్చి 12,000. అంటే ఇక్కడ మనం ప్రతిదానికి ఇప్పుడు ఫార్ములాస్ ఏమి ఇవ్వలేదు చూడండి, ఎందుకని అంటే ఒకసారి మీరు ఫార్ములా ఎంటర్ చేశారు అంటే ఆటోమేటిక్ గా మీరు ఐడి నెంబర్ మారుస్తూనే ఆటోమేటిక్ గా అన్ని ఫీల్డ్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇలా తీసుకోవచ్చు.